జీవితంలో అన్నిట్లోనూ విజయం సాధించాలంటే ఎలా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్విట్జర్లాండ్ అనే దేశం కేవలం స్విస్ బ్యాంక్ అనే ఒక బ్యాంకు ద్వారానే అంత ప్రసిద్ధి చెందిందని తెలుసా? ఎందుకంటే ఆ స్విస్ బ్యాంక్లో నల్లధనాన్ని దాచుకోవటానికి అన్ని అవకాశాలు కల్పించింది స్విట్జర్లాండ్. అక్కడ ఎంత దాచుకున్నా దానికి ట్యాక్స్ కట్టకుండా, ఆ వివరాలు దేశంలో ప్రపంచంలో మరెవరికి ఇచ్చే అవకాశం లేకుండా అలాంటి చట్టాన్ని తీసుకురావటం వల్ల అన్ని దేశాల్లో ఉన్న బిజినెస్ మెన్స్, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంకులో దాచుకుని ఆ ధనమంతా ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం ఆ రకంగా అభివృద్ధి చెందిందని రికార్డుల్లో తెలియచేయబడుతుంది. ఇక్కడ మన సబ్కాన్షియస్ మైండ్కి నిరంతరం సరఫరా అయ్యేలాగా డబ్బుని మనం అలాంటి మైండ్ సెట్ని ఎలా అందించాలి? ఇక్కడ విజయం సాధించాలంటే మన జీవితంలో ఆ దేంట్లోనైనా సరే, ఒక ఎగ్జామ్ రాసి అందులో పాస్ అవ్వాలన్నా, మనం పెట్టిన బిజినెస్ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలన్నా, దేంట్లోనైనా సరే జీవితంలో విజయాన్ని సాధించడం ఎట్లా? విజయం అనే మాటలోనే అర్థం ఉంది. ఈ భూమి మీద దీర్ఘకాలం శాంతి, ఆనందం, సంతోషంతో బతకటమే విజయం అంటే. ఈ గుణాలు తాలూకు అన్నీ కలిగి ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారని, జీవితంలో అసలు అవసరమైనటువంటి శాంతి, సామరస్యం, నిజాయితీ, భద్రత, సంతోషం సులభంగా అందవు. అవి మనిషిలోని లోతైన ఆత్మలో నుంచి, అంటే మన సోల్, సబ్కాన్షియస్ మైండ్లో నుంచి వస్తాయి. వీటి గురించి ధ్యానం చేయటం వల్ల, విజువలైజేషన్ చేయటం వల్ల స్వర్గంలోని నిధులన్నీ కూడా మన సోల్, మన ఆత్మ వాటిని ఆ వ్యక్తికి అందించి విజయాన్ని అందిస్తుంది. ఆ విధంగా సరఫరా అయ్యేలాగా డబ్బుని ఎప్పటికీ ఉంచేలా చేస్తుంది. అలా మన సోల్ ద్వారా కోరుకున్నటువంటి ఏదైనా సరే అది పురుగులు పట్టదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేయరు. ఆ డబ్బుని, ఆ సంపదని, ఆ విజయాన్ని మరొకరు దోచుకోలేరు అని గ్రంథంలో రాయబడి ఉంది. ఇట్లా మనం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా, మనలోని విలువైన మహోన్నతమైన శక్తి ద్వారా దేన్ని సృష్టించినా దాన్ని మరొకరు లాక్కోలేరు, దొంగిలించలేరు. అది ప్రేమైనా, డబ్బైనా, సంపదైనా, ఒక బిజినెస్లో లాభమైనా, ఒక గొప్ప వ్యక్తిగా మారటమైనా, ఒక ప్రశంసలు పొందినటువంటి గొప్ప వ్యక్తిగా, వ్యాపారవేత్తగా, ఒక జాబులో అయినా సరే, ఎందులోనైనా సరే విజయం సాధించిన దాన్ని మరొకటి లాక్కోలేరు. డబ్బు కూడా మరొకరు దొంగిలించలేరు. ఎలాగా? మనలోని సోల్ ద్వారా అంతులేని నిధి నిలయం, సబ్కాన్షియస్ మైండ్, తెలుగులో అంతులేని ఆత్మ, సోల్ అని ఇంగ్లీష్లో ఇన్నర్ చైల్డ్ అని, సబ్కాన్షియస్ మైండ్ అని, ఇలా అనేక రకాలుగా పిలుస్తారు. మీకు నిరంతరం ధనం సరఫరా అవ్వాలంటే, డబ్బు ఎప్పుడు ప్రతి అవసరానికి కూడా రావాలి అంటే, స్వేచ్ఛ, సుఖము, అవసరమైన ధనం ఎప్పుడు సమకూరాలంటే మీరు మీ అంతులేని మేధస్సు, ఆ శక్తికి ఉన్నటువంటి శక్తులను మీ ఆలోచనతో, మానసిక రూపంతో, సృజనాత్మక ఆ గొప్ప శక్తికి అందించడంలో నిమగ్నమైపోవాలి. మీరు సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీ మనస్సులో చూడాలి. మీరు మానసికంగా ఆ ధనాన్ని స్వీకరించటం, ఆ డబ్బుని అనేక రకాలుగా ఖర్చు పెట్టినట్టుగా, ఊహించని అనేక మార్గాల్లో మీ వద్దకు డబ్బు వచ్చినట్లుగా, ఇలాంటి అనుభూతులను మీ సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తూ ఆ సమృద్ధి యొక్క మానసిక అవస్థలో మీరు చేరినప్పుడు ఆ సమృద్ధితో నిండిన జీవితం ఎప్పుడు ఉండేలాగా ఆ మహోన్నతమైన శక్తి అన్నిటినీ సమకూరుస్తుంది. దీనికి మీరు ఒక ప్రమాణం చేయాలి. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు ఇష్టంగా ఎర్లీ మార్నింగ్, రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ విధంగా ప్రమాణం చేయండి. ప్రతిరోజు ఇలా ప్రమాణం చేయాలి. మీ చేతులు హృదయం మీద పెట్టుకొని, నేను నాలోని అంతులేని మహోన్నతమైన శక్తి యొక్క
సంపదలతో కలిసి ఒకటిగా ఉన్నాను. డబ్బు, సంపద, జయం పొందటం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా, నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తుంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తున్నాను. ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి. ఇది ఎంత అద్భుతం! థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఇది రోజు ఎర్లీ మార్నింగ్, రాత్రిపూట చేయాలి. ఇష్టంగా సంపదలను మైండ్లో చూస్తూ కాన్సన్ట్రేషన్ అంతా స్థిరంగా ఉంచాలి. మీరు ఏ చిన్న పని చేసినా దాని మీద శ్రద్ధతో చేయాలి, ఇష్టంగా చేయాలి. అప్పుడే అది పనిచేస్తుంది. మనం సంపద దిశగా అడుగులు ఎలా వేయాలి? ధనవంతుడినయ్యే హక్కు నాకుందని మన సబ్కాన్షియస్ మైండ్కి ప్రకటించాలి. యూనివర్స్ అదే చెప్తుంది. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నీకు ఏదైనా కోరుకునే హక్కు కలిగి ఉన్నారు. ఓన్లీ ధనవంతులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో దేన్నైనా కోరుకునే హక్కు ఉంది. లైఫ్ పార్ట్నర్నే కానీ, డబ్బునే కానీ, ఒక కంపెనీ పెట్టడానికే కానీ, ఒక జాబ్ పరంగా అది ఏ స్టేజ్లో ఉన్న పోస్ట్ అయినా కానీ, మీ ఆరోగ్యం గురించి కానీ, మీరు కోరుకున్న ఇల్లు గురించి కానీ, ఏ దేశంలో ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ను కోరుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి వస్తువును కోరుకుంటున్నారు, ఎలాంటి కారును కోరుకుంటున్నారు, ఎలాంటి మంచి మనిషిని మీ జీవితంలో కోరుకుంటున్నారు, ఇలా మీ ఇష్టం దేన్నైనా కోరుకునే హక్కు ఉంది అని చెప్పి యూనివర్స్ మనకు తెలియజేస్తుంది. మీ సబ్కాన్షియస్ మనసు దాన్ని మీకు ఈజీగా యూనివర్స్ అనుగ్రహంతో మీకు జరిగేలాగా మీ వద్దకు వచ్చేలా చేస్తుందని తెలియచేయబడుతుంది. ఇక్కడ విజయానికి 3 మెట్లు ఉన్నాయి, 3 మార్గాలు. విజయానికి ముఖ్యమైన మొదటి మెట్టు, మీరు చేయటానికి ఏ పని అయితే ఇష్టపడతారో దాన్ని చేయాలి. ఇష్టం లేని దాన్ని, ఇష్టం లేని వ్యక్తితో ఎలా అయితే ఉండలేరో ఇష్టమైన పనినే చేయాలి. దాన్నే ప్రతిసారి ఏ పని చేస్తున్నా సరే ఆ చిన్న పని మీద ధ్యాస ఉంచాలి. మీరు చేసే పనిని మీరు ప్రేమించాలి. అందులో మీరు విజయాన్ని సాధిస్తారు. ప్రపంచం మొత్తం మీరు గొప్ప విజేతలని పొగిడినా సరే మీ పని మీద మీరు ప్రేమగా ఉండకపోతే, దాన్ని ఇష్టంగా పూర్తి చేయకపోతే మీ కోరిక నెరవేరదు. ఇక్కడ మనలోనే అంతులేని మేధస్సు ఉంది. మనం చేసే ప్రతి పని శ్రద్ధ పెట్టి చేస్తే ఆ గొప్ప శక్తి అది విజయాన్ని అందిస్తుంది. మీరు దాని ప్లేస్లో చిరాకు పడుతూ పనిచేస్తే, ఎవరితోనూ గొడవ పడుతూ పని చేస్తే అది పని చేయదు. చిన్న పని అయినా సరే శ్రద్ధగా పెట్టాలి. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, మీరు మొదటి అడుగు వేసేటప్పుడే మీరు కార్యదీక్షతో, పట్టుదలతో ఆ పనిని ప్రేమిస్తూ, మీరు ఎంచుకున్న రంగాన్ని ఇష్టపడుతూ, ఆ పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ మార్గదర్శకత్వం కోసం మీ సబ్కాన్షియస్ మైండ్ని అడగాలి. నా అంతులేని మేధస్సు, అంతులేని జ్ఞానంతో నా అసలు స్థానం ఏంటో నాకు చూపిస్తుంది. రేపటి భవిష్యత్తు మీకు బాగుండాలంటే మీలోని గొప్ప సోల్, అంతులేని ఆత్మ, అది ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది. మీరు కోరుకున్న విజయాన్ని అది అందిస్తుంది. ఏదైనా మీ ఇష్టం వచ్చింది కోరుకోవచ్చు. అది మీరు ప్రేమించాలి, ఆ పనిని నమ్మాలి, ఆ విధంగా సబ్కాన్షియస్ మైండ్కి అందించాలి. ఇలా మీరు ప్రార్థనను నెమ్మదిగా, సానుకూలంగా, ప్రేమగా మీ అంతులేని మేధస్సుకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే, నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ మీరు అది కొనసాగిస్తే మీకు తప్పకుండా అది ఆన్సర్ ఇస్తుంది. మీరు ప్రేమగా, ఇష్టంగా, ప్రేరణగా మళ్ళీ మళ్ళీ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా రేపటి భవిష్యత్తులో మీకు ఎలాంటి వ్యక్తి కావాలి, ఆ వ్యక్తితో ఎలా ఉండాలి, లేకపోతే మీరు పెట్టే కంపెనీ ఎలా ఉండాలి, మీరు కోరుకునే జాబు, మీరు రాసే ఎగ్జాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోరుకునే కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా సరే మీ సబ్కాన్షియస్ మైండ్ దృష్టిలోకి మీరు చాలా ఇష్టంగా, ప్రేమగా, నమ్మకంతో తీసుకువెళ్ళాలి. అది జరిగేలాగా మిగతా కార్యక్రమాలు చూసుకుంటుంది. అది మీరు అందించాలి. మీరు ఎంచుకున్న మార్గం నమ్మకంతో కూడికి ఉండాలి. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయాన్ని సాధిస్తాను, నేను ఆ విజయాన్ని పొందినట్టుగా విజువలైజేషన్ చేయాలి. మీరు ఎంత గొప్ప వ్యక్తిగా అయితే మీరు అంత సేవకుడిగా మారిపోవాలి. అంటే ఎంత సంపన్నుడైతే అంత అణిగిమణిగి ఉండాలి.
ఇది యూనివర్స్ నియమాల్లో భాగం. ఇంకా మరింత సంపన్నులు అవుతారు. అణిగిమణిగి ఉండటం అంటే ఏంటి? అందరికీ భయపడటం కాదు. విజయాన్ని సాధించిన వ్యక్తి విజయుడిగా ఉంటాడు, కామ్గా. ఊరికే గొడవగా రెచ్చిపోతే ఆ విజయం పోతుందని అర్థం. అంటే సంపన్నుడు చూడండి, కామ్గా ఉంటారు. ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని తెలియచేస్తుంది. ఇక్కడ మన ధోరణి చాలా ప్రేమగా మారిపోవాలి. జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొద్దీ మనిషి ప్రేమగా మారిపోవాలి. ప్రతి దాన్ని, ప్రకృతిని, అన్నిటిని ప్రేమించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. మోస వ్యక్తిగా ఉండకూడదు, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అన్నిటినీ అట్రాక్ట్ చేయాలి, పంచభూతాలను, ప్రకృతిని, అన్నిటినీ. గాడ్కి థ్యాంక్ యూ చెప్పాలి. యూనివర్స్ అన్నా గాడ్ అన్నా ఒకటే. మనం గొప్ప ఒక వ్యక్తిగా విజయం సాధించాలంటే గొప్ప గొప్ప లక్షణాలను అలవాట్లు చేసుకోవాలి. ఒక జీవితాన్ని ఎలాగోలా బతికేయటానికి ఇక్కడికి రాలేదు మీరు. ఒక మహోన్నతమైన వ్యక్తిగా, గొప్పగా, ఒక విజయం కలిగిన వ్యక్తిగా, అందరికన్నా ఉత్తమమైన వ్యక్తిగా, అలా పరోపకారం చేసే వ్యక్తిగా, సేవలందించే వ్యక్తిగా, గొప్పగా మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు. దాన్నే మీరు కోరుకోవాలి. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు చేయాలనుకున్న పని మీ ఒక్కరికే విజయాన్ని అందించేదిగా ఉండకూడదు. ఆ కోరిక అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేదిగా ఉండాలి, ఇతరులకు ఉపయోగపడేదిగా ఉండాలి. యూనివర్స్ నియమాల్లో స్వార్థం లేకుండా ఉండాలి, సేవ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ ఉద్దేశాలను కలిగి మీరు కోరుకుంటే అది అంటే ఎక్కడ తగ్గకుండా ఎక్కువ ఆశీస్సులతో మీ వద్దకు తిరిగి వస్తుందని, మీ లాభం కోసమే మీరు పనిచేసేటట్టయితే ఆ ఫలితాన్ని మీరు పూర్తి చేయలేరని చెప్పి యూనివర్స్ నియమాల్లో ఉంది. అంటే మనం ఒకటి కోరుకుంటే ఇతరులకు కూడా మేలు జరిగేలాగా ఉండాలి. ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా, ఒక గొప్ప సేవ చేసే ఉద్దేశాన్ని కలిగి ఉంటే అప్పుడు యూనివర్స్ ఎక్కువ ఆశీర్వాదాలు అందిస్తుంది, ఎక్కువ ఆశీస్సులతో అది మీ వద్దకు వస్తుందని తెలియచేయబడుతుంది. మీ స్వార్థమే ఉండకూడదు. అంటే ఏంటి? ప్రేమను పంచటమే కాకుండా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా, మరొక రకమైన సేవను కూడా కలిగి ఉన్నప్పుడు యూనివర్స్ త్వరగా ఆశీర్వాదాలు అందిస్తుంది. మీరు ఫలితాలను సాధించినట్టు ఊహించుకోవాలి. ఆ విజయాన్ని సబ్కాన్షియస్ మైండ్కి అందించాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.